మనం ఇప్పుడు లడ్డు అయితే కొంచెం తినైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది లడ్డు. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే వీడియో పొద్దున్నే తీస్తున్నా, ఎందుకంటే మీకు అందరికైతే ఒకటైతే స్పెషల్ చూపిద్దామని వీడియో తీస్తున్నా. స్పెషల్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే శివరాత్రి రోజు సద్గురు గారు చెప్పారు కదా అక్కడ కోయంబత్తూరులో. మేము అక్కడి నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే తీసుకున్నాము. ఆర్డర్ అయితే ఇదే, శివరాత్రి రోజు తీసుకున్నాం. మాకైతే టైం పట్టింది ఇన్ని రోజులు రావడానికైతే, ఎందుకంటే అందరూ ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి ఇదైతే రావడానికైతే ఇంత టైం పట్టింది మాకైతే. నేనైతే ఇందులో ఏమేమి వచ్చాయో మీకైతే చూపిస్తాను వీడియోలో అయితే. ఇదైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. మనకు బాక్స్ అయితే ఇలా ఉంది. ishalifecom అని అయితే ఉంది. మనకైతే బాక్స్ అనేది ఇలా వస్తుంది, చూడండి. వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేనైతే ఇది మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నా. ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయితే చేసిన, ఏమేమి వచ్చినాయో అయితే చూద్దాం ఇప్పుడైతే బాక్స్లో. ఇందులో అయితే ఏం చేయాలి, మనకైతే ఇలా ఇచ్చారు చూడండి. మనకైతే క్లాత్లను అయితే కట్టించారు. ఇది లోపల ఒక బాక్స్ అయితే వచ్చింది. ఇది ఈ బాక్స్లో ఏముందో చూపిస్తాను, చూడండి. ఆదియోగి అని అయితే వచ్చింది. దీనిపైన మనకు దేవుడి ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఇది ఓపెన్ అయితే చేస్తున్నా. వావ్, విగ్రహం అయితే వచ్చింది, చాలా బాగుంది చూడండి. మనకైతే విగ్రహం అయితే వచ్చింది, దేవుడిది విగ్రహం అయితే చాలా బాగుంది. మనకైతే మనం లైవ్ చూసినప్పుడైతే ఈ విగ్రహం చూస్తాం కదా, సేమ్ అయితే అలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, చూడండి. దేవుడిది ఎంత బాగుందో. ఇంకేం వచ్చిందో చూద్దాము. ఇదైతే నేనైతే దేవుడు మందిరంలో అయితే పెట్టుకుంటున్నా. ఇది ఇంకో బాక్స్ అయితే వచ్చింది, దీంట్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇదైతే లింగం లాగా ఇచ్చారు పైన. ఇదైతే మనకు అక్కడి నుంచి అయితే ప్రసాదం అయితే వచ్చింది, చూద్దాము ఎలా ఉందో. మనకైతే ఇలా వచ్చాయి, లడ్డు లాగా అయితే వచ్చాయి, చూడండి. వీడియోలో కనిపిస్తున్నాయి కదా. ఇంకేం వచ్చాయో చూద్దాము. ఇది కూడా నేనైతే ఇక్కడ పెడుతున్నా దేవుడి మందిరంలో. ఇంకా అయితే ఏమొచ్చినాయో చూద్దాము, చూపిస్తాను. మనకైతే ఇది వచ్చింది, ఒక ఉంగరం అయితే వచ్చింది, చూడండి ఎంత బాగుందో ఉంగరం అనేది, చాలా బాగుంది. ఇది కూడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నా మందిరంలో. ఇంకేం వచ్చాయో చూద్దాం.
రుద్రాక్ష వచ్చింది చూడండి. రుద్రాక్ష అయితే చాలా బాగుంది చూడండి. చిన్నపిల్లలకు కానీ లేకుంటే ఎవరిమైనా కట్టుకోవచ్చు. ఇదైతే రుద్రాక్ష. ఇప్పుడు నేనైతే విగ్రహానికైతే అభిషేకం అయితే చేస్తున్నా పాలతోటి. ఎందుకంటే మనకు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి స్వయంగా దేవుడే మన ఇంటికి వచ్చినట్టుగా అనుకొని నేనైతే పాలతోటి అయితే అభిషేకం అయితే చేస్తున్నా. హారతైతే ఇస్తున్నా దేవుడికి. మా ఇంట్లో అయితే చిన్న లింగం అయితే ఉంది ఇక్కడ. మీరు కూడా ఈ ఆర్డర్ తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఈ సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూసి మీరు కూడా తెచ్చుకోండి ఈ ఆర్డర్ అనేది. కానీ ఈ ఆర్డర్ రానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇదైతే చాలామంది తీసుకుంటారు కాబట్టి మనకైతే టైం పడుతుంది. మాకైతే మేము మహాశివరాత్రి రోజు అయితే చేసాము, కానీ మాకు ఇన్ని రోజులు టైం పట్టింది. కొద్దిగా టైం పడుతుంది కానీ మనకు వస్తుంది. చూడండి, మాకైతే ఇన్ని రోజులకైతే వచ్చింది. ఇప్పుడు మనం ఈ లడ్డు ఎలా ఉందో చూద్దాము. ఓపెన్ చేసి అయితే చూపిస్తాం మీకు. చూడండి, లడ్డులు అయితే మనకైతే 6 వచ్చినాయి. మనకి ఇలా ఉన్నాయి. మనం ఇప్పుడు లడ్డు అయితే కొంచెం తినైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది లడ్డు. మా వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.